సద్గురు సిల్వర్ ఓక్ స్కూల్ నెల్లూరు ఆధ్వర్యంలో జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఎంఏపీపీఎల్ మ్యాథమెటికా 2025 అనే గణిత ప్రదర్శనను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉదయం 9:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉత్సాహంగా కొనసాగింది. భారతదేశపు మహానీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ కె సునీత, రిజిస్ట్రార్ విఎస్ యూనివర్సిటీ మరియు డాక్టర్ పి రమేష్, మాజీ డిఈఓ, మాజీ ప్రిన్సిపల్, డైట్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాత్మక ప్రసంగాలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్లు శ్రీ వెంకటాద్రి నాయుడు, షణ్ముఖాచారి ఈ కార్యక్రమాన్ని సందర్శించి విద్యార్థులను అభినందించారు. అలాగే విజయవంతంగా ఈ కార్యక్రమంను నిర్వహించినందుకు అకాడమిక్ రిసోర్స్ పర్సన్ సోమిశెట్టి గౌరీ గారిని మరియు ప్రిన్సిపల్ సుధాకర్ రావు గారిని పుష్పగుచ్చాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ప్రత్యూష, విజయ్, హమీద్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. గణిత ప్రదర్శనలో విద్యార్థులు రూపొందించిన వినూత్న మోడల్స్, ప్రాజెక్టులు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు విశేషంగా కృషి చేశారని స్కూల్ డైరెక్టర్లు తెలియజేశారు. Sunita ma'am and Ramesh accepted our invitation and come here and spend the year trying to do them. And then I feel very happy that the entire the team, academic team, is made a lot of efforts and had different unique thematic projects to exhibit in Mathematica. So I would like to share my thanks to the parents who supported for this also. And then we have to conclude mathematics. What is the importance of mathematics? What is the importance of mathematics is important. So children, the first question is for you. What is the most essential thing that is required for our life to live? For any life being, what is the most essential thing is required? Anybody can say? Children, what is the most essential thing required for a life being? For living as a human or any life being. What is that? Oxygen. Okay. The same way, to learn anything, to speak anything, the requirement is mathematics. If you learn, the mathematics is the oxygen for all subjects. Mathematics is the oxygen for all subjects. Without mathematics, you can't read any subject. Without Telugu, you can read. Without English, you can read. Without science, you can read. But without mathematics, you can't read any subject in your career, in future, any studies. So the mathematics is the universal language. The universal language. So everyone should passionate towards that, and don't be afraid, and don't be math phobes in your learning stage, and become a good mathematicians in our future. Thank you, madam. జరుగుతున్నటువంటి మ్యాథ్స్ ఎక్స్పోకి రావడం జరిగింది. ఇక్కడికి రావడం అనేది ఒక ఆనందకరమైన అంశము. ఎందుకంటే ఎంతోమంది పిల్లలు, దాదాపు 600 మంది విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, అంటే టీచర్స్ యొక్క సమిష్టి కృషి అనేది ఈ ఎగ్జిబిషన్లో కనిపిస్తూ ఉంది. ఏదైనా సరే పిల్లలకి ప్రేమతో మరియు ఒక బాధ్యతతో నేర్పించినప్పుడు వాళ్ళు చాలా ఇష్టతరమైన అంశాలైనటువంటి, అంటే మ్యాథ్స్ అనగానే ఒక రకమైనటువంటి కష్టమైన సబ్జెక్ట్ అనేది ఉంటుంది, కానీ దాన్ని ఎంత ఇష్టంగా వాళ్ళకి నేర్పించవచ్చు. అండ్ మ్యాథ్స్ అనేది ఒక విడదీరాని అనుబంధము. ఈరోజు మనకు నేషనల్ మ్యాథ్స్ డే సందర్భంగా దాన్ని పిల్లలకి ప్రతి జీవితంలో ప్రతి అంశంలోనూ మ్యాథ్స్ ఎలా ఉంది, సో మ్యాథ్స్ లేనిదే మిగతా అన్ని సబ్జెక్ట్స్కి అది ఎలా మూల కారణము, దాంట్లో డెవలప్మెంట్, ఒక క్వాంటమ్ టెక్నాలజీ తీసుకోండి, లేకపోతే ఇంకొక ఏదైనా సరే ఒక
కంప్యూటర్స్ సంబంధించి కానీ ప్రతి ఒక్క జీవితంలో మనము విజ్ఞానము చాలా టెక్నాలజీ చాలా ముందుకెళ్తుంది అనుకున్నాం. ప్రతి అంశంలోని వెనుక ఉన్నది ఏంటి అంటే మ్యాథ్స్. సో మ్యాథ్స్ లేనిదే మనకు జీవితంలో అభివృద్ధి అనేది కావచ్చు, ప్రణాళిక అనేది కావచ్చు, డెవలప్మెంట్ కానీ ఏది అసాధ్యమవుతుంది. సో కాబట్టి మ్యాథ్స్ని మనం బాగా అర్థం చేసుకుని దాన్ని మన నిజ జీవితంలో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు దాన్ని ఎలా ఉపయోగించాలి అనేది ఈరోజు ఎగ్జిబిషన్లో చాలా మంచి ఎగ్జిబిట్స్ ద్వారా పిల్లలు తెలియజేయడం జరిగింది. సో ఈ ఎగ్జిబిషన్లో పిల్లల్ని ఆ అంశాలు తయారు చేయడానికి సహకరించినటువంటి స్కూల్ యాజమాన్యానికి, టీచర్స్కి అండ్ పేరెంట్స్కి, ముఖ్యంగా విద్యార్థులకి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. ఎందుకు అంటే కానీ ఇలాంటి విజ్ఞానం ఈరోజు అవసరం. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విజ్ఞానం అనేది ఈరోజు అవసరము. థీరీస్ క్లాస్ రూమ్లో చెప్పడం కాదు, పిల్లలు చేసి చూపిస్తే దాని ద్వారా వాళ్ళు బాగా అర్థమవుతుంది, జీవితాంతం ఆ అంశాలు గుర్తుపెట్టుకుంటారు. ఇలాంటి ఒక వినూత్న ప్రయోగానికి సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. స్కూలు మ్యాథ్స్ ఎక్స్పో మ్యాథమెటికల్ ఒక ఎగ్జిబిషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. రామానుజం బర్త్డే సెలబ్రేషన్స్ సందర్భంగా ఒక గొప్ప మ్యాథ్స్ ఎక్స్పోని వీళ్ళందరి పిల్లల చేత సుమారు 600 మంది పిల్లలు దీంట్లో పార్టిసిపేట్ చేసి 9 థీమ్స్ తోటి డైలీ లైఫ్ సిచ్యుయేషన్స్, తర్వాత మ్యాథ్స్ ఇన్ మెడిసిన్, మ్యాథ్స్ ఇన్ టెక్నాలజీ, మ్యాథ్స్ ఇన్ సోషల్ సైన్సెస్, అలాగే మ్యాథ్స్ ఇన్ ప్రజెంట్ 5-year ప్లాన్స్, ఇట్లా రకరకాలుగా ఒక 9 ఈవెంట్స్ తోటి థీమ్స్ తోటి వీళ్ళందరూ కూడా చక్కగా ఎగ్జిబిషన్ పిల్లలు అరేంజ్ చేశారు. దానికోసం ఒక వారం రోజులుగా ఇక్కడే పిల్లల చేత ఇంట్లో ఎగ్జిబిట్స్ చేయడం కాకుండా ఇక్కడే పిల్లల చేత గైడ్ టీచర్స్ తోటి మొత్తం ఎగ్జిబిట్స్ని కూడా తయారు చేయడం జరిగింది. ఒక చక్కటి వాతావరణంలో పిల్లలందరూ కూడా ఒక కోఆపరేషన్ తోటి, ఒక పర్ఫెక్ట్ డిసిప్లిన్ తోటి మంచి మెటీరియల్ ప్రొడ్యూస్ చేశారు. ఆ మెటీరియల్ అంతా వీళ్ళు వాటి డేటా కూడా తీసుకొని ఎట్లా వాళ్ళు తయారు చేశారో నేను వాళ్ళ రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను. ఒక సావనీర్ కానీ ఒక మ్యాగజైన్ మాదిరి కానీ ప్రతి మెటీరియల్ ఎట్లా తయారు చేశారో అది ఎట్లా ఉపయోగపడుతుంది. ఎక్కువగా నిజ జీవితంలో గణితం యొక్క ఉపయోగాన్ని చక్కగా ప్రతి ఎగ్జిబిట్లో కూడా వాళ్ళు చూపడం జరిగింది. సో ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఈ స్కూల్ వాళ్ళు జరపడము, పిల్లలందరూ కూడా చక్కగా వాళ్ళ క్రియేటివ్ టాలెంట్స్ తోటి, తర్వాత వాళ్ళు ఎంతూజియాస్టిక్గా అందరూ పాల్గొని పేరెంట్స్ సపోర్ట్ తోటి, టీచర్ సపోర్ట్ తోటి చాలా బ్యూటిఫుల్ ఎక్స్పోని వీళ్ళు కండక్ట్ చేశారు. ఈ స్కూల్ యాజమాన్యందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.